హలో గైస్! 'పుష్ప 1' సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ 'పుష్ప 2'ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2' కూడా బ్లాక్ బస్టర్ అవడంతో నెక్స్ట్ 'పుష్ప 3'ని అనౌన్స్ చేశారు. సో 'పుష్ప 3' అనౌన్స్ చేయడంలో డౌట్ ఏం లేదు. కాకపోతే 'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ ఉన్నారని ప్రెజెంట్ అయితే న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే నిజంగానే 'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ ఉన్నారా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో బాయ్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే నటి రష్మిక మందన కలిసి జంటగా నటించిన 'పుష్ప 2' సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కలెక్షన్‌లో కూడా 'పుష్ప 2' సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సినిమా రిలీజ్ అయ్యి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు అయితే సృష్టించింది భయ్య. అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా అయితే అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. కాగా 'పుష్ప ది రైజ్' అలాగే 'పుష్ప 2'కి రూల్‌కు కొనసాగింపుగా 'పుష్ప 3' ర్యాంపేజ్ తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక పార్ట్ 2 క్లైమాక్స్‌లో ఆ విషయం తెలియజేస్తూ 'పుష్పరాజ్' అలాగే అల్లు అర్జున్ ఒక వ్యక్తిపై బాంబ్ దాడికి పాల్పడినట్లు చూపించారు. అయితే వ్యక్తి నటుడు విజయ్ దేవరకొండ అని 'పుష్ప 3'లో ఆయన హీరోగా కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై నటి రష్మిక స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక దీనిపై మాట్లాడుతూ తనకి ఈ విషయం తెలియదన్నారు. డైరెక్టర్ సూపర్ ప్రతి విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారని, చివరి వరకు విషయాన్ని బయటపెట్టరని అన్నారు. 'పుష్ప 2'కి సంబంధించిన విషయాలను కూడా షూటింగ్ సమయంలోనే తమకు చెప్పేవారని, సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి అతను ఎవరని తను ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకుల మాదిరిగానే తను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. సో ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాలి. సో అక్కడ 'పుష్ప 2'లో మనం చూపించారు కదా! ఆ వ్యక్తి అయితే కన్ఫర్మ్‌గా విజయ్ దేవరకొండ అయితే కాదు భయ్య. ఎందుకంటే విజయ్ దేవరకొండ హ్యాండ్స్‌కి అతని హ్యాండ్స్‌కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎట్టి పరిస్థితిలోనూ అది విజయ్ దేవరకొండ అయితే కాదు. మళ్ళీ 'శిఖావతే బయలు 10'కి నెక్స్ట్ 'శిఖావతే' వచ్చుండొచ్చు. సో ఇది కొద్దిగా సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.